అలా నది అడుగున పడి ఉన్న భీముడు హఠాత్తుగా ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే అతని ముందు వందలాది విషపూరితమైన పాములు ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియక తన బలాన్ని మొత్తం ఉపయోగించి దారాలను తెంపినట్లు వాటిని చంపేస్తున్నాడు. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తుంటే తనకు ఒక నాగలోకం కనిపించింది. అందులో నుంచి వాసకి అనే నాగుల రాజు బయటికి వస్తాడు. అసలు ఏం జరిగింది? ఇన్ని విషపూరితమైన పాములు నన్ను కాటేసినా నేనెందుకు చనిపోలేదు అని అడిగితే, నీకు ఇంతకు ముందు ఎవరో నీ శరీరానికి విషం ఇచ్చారు, కానీ ఇప్పుడు నీకు వందలాది విషపూరితమైన పాములు కాటేసినప్పుడు విషానికి విరుగుడుగా పనిచేశాయి. ఒక విషానికి విరుగుడు మరొక విషమే అని చెప్తాడు నాగులరాజు. అప్పుడు నాగులరాజు భీముడిని అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు? భీముడు ఇలా బదిలిస్తాడు, నేను కుంతి మాత పుత్రుణ్ణి, నా పేరు భీముడు అని చెప్తాడు. వెంటనే వాసుకి, నువ్వు కుంతి పుత్రుడివా, అయితే నువ్వు నా వరుసకు మనవుడు అవుతావని చెప్తాడు. పాండవుల వంశాన్ని గౌరవించి వాసుకి భీమునికి ఒక ప్రత్యేక పానీయం తెప్పిస్తాడు. అది ఏమిటంటే నాగామృతం. ఇది సాధారణమైనది కాదు, దేవతలు కూడా సులభంగా దొరకదు. అలా భీముడు ఒక్కసారిగా 8 గిన్నెల నాగామృతాన్ని తాగేస్తాడు. ఆ అమృతాన్ని తాగిన వెంటనే భీముడికి 1000 ఏనుగుల బలం వస్తుంది. అపారమైన శక్తి, శత్రువులు ఒక్క దెబ్బతో కింది పడే బలాన్ని పొందుతాడు. ఇంత శక్తివంతమైన వరం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడ నుంచి బయటికి వస్తాడు భీముడు.